నమస్తే అన్న. చెప్పండి అన్న, అసలు ఇక్కడ లోకల్గా చాలా వరకు స్థానికంగా సమస్యలు ఎక్కువనే చెప్పండి. స్థానిక సమస్యలు అంటే ఇలా కుత్బులాపూర్లో మా పరిస్థితి ఎట్లా ఉందంటే, మా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని సమస్యలు వస్తే మా ఎమ్మెల్యే గారిని ఎంబడి పెట్టుకొని పోయి ఆడ పోయి చెవిటోని కూడా శంఖముదినట్టున్నది మా పరిస్థితి. మొన్ననే వారం 15 ఒక నెల కిందనే ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అందరినీ కూడా తీసుకొని పెద్ద ఎత్తున మా కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక నాయకులను, కార్యకర్తలను, మహిళా సోదరులందరినీ కూడా తీసుకొని పోయి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తే ఈ రోజు వరకు కూడా కనీసమైన స్పందన లేదు. అంటే అధికారులు ఏంటంటే నిష్పక్షపాతంగా డైరెక్ట్గా చెప్తున్నారు, వాళ్ళు మా దగ్గర ఎటువంటి నిధులు లేవు చేయడానికి, మా దగ్గర ఎటువంటి నిధులు సోర్సు లేని పరిశ్రమలో ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి. గతంలో ఎక్కడండి రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 70 కోట్లతోని ఇక్కడ 3-4 రిజర్వాయర్లు మా కుత్బుల్లాపూర్ సర్కిల్కే, ఇప్పుడు షాపున్నార్ రిజర్వాయర్ తీసుకోండి, ఇక్కడ సూరారం రిజర్వాయర్ తీసుకోండి, లేదంటే ఇక్కడ మన కైసర్ నగర్లో అక్కడ జయదిరుట్ట దగ్గర రిజర్వాయర్లు ఏర్పాటు చేసి కేసీఆర్ గారి ఒక నిర్ణయం మేరకు మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతోని మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, స్థానిక కార్పొరేటర్లందరినీ ఎంబడి పెట్టుకొని ఈ ప్రత్యేకంగా ఈ కుత్బులాపూర్కే దాదాపు 70 కోట్ల నిధులు తీసుకొచ్చి చేపించిన ఘనత నిజంగా కూడా మా కార్పొరేటర్లందరిది కూడా వాళ్ళ దగ్గరుండి పని చేపించిన ఘనత వాళ్ళదే. ఎందుకంటే ప్రతి ఇంటికి నీళ్ళు అందాలి. ఈరోజు కుత్బులాపూర్లో మీరు చూసుకోండి, ఎక్కడ కూడా అన్సర్వ్డ్ ఏరియాస్ లేకుండా వాటర్ సర్వ్ చేయాలి అనేది డోర్ టు డోర్ నల్లా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది. మరి గడిచినటువంటి ఒక 2 సంవత్సరాల్లో ఏం పుట్టిపాడైందో అర్థమైతే లేదు. అధికారులకు దగ్గర ఒక రూపాయి లేదు, తీసుకుపోయి ఆ 4 సిటీలో పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఇంటికి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు అట్లాగా లేదు. ఈరోజు ట్యాక్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంటోళ్ళు ఒక్కొక్క పోర్షన్కి ట్యాక్స్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. ఇలా ట్యాక్సులు కూడా పెంచిండ్రు. ఒక్కొక్కటి జియో ట్యాగింగ్ చేసుకుంటా ప్రతి ఒక్కరు పోర్షన్ వైజ్గా ఈరోజు ట్యాక్సులు కడతా ఉన్నారు. అదే పోర్షన్ వైజ్గా వాటర్ వర్క్స్ కూడా బిల్స్ కడతా ఉన్నారు. మరి మా బిల్లులు మేము కట్టినటువంటి ట్యాక్సులతో మా రోడ్లు బాగు చేయడానికే డబ్బులు లేవు, మాకు నీళ్ళు వేయడానికే డబ్బులు లేవు. ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి కుత్బుల్లాపూర్లో మీకు అత్యధికంగా వచ్చేటువంటి గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ని తీసుకుపోయి నువ్వు ఏడనో ఖర్చు పెడతా అని చెప్తే ఈడ స్థానికంగా ఉండి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా మహిళా సోదరి వాళ్ళు. ఈరోజు లాస్ట్ పరిస్థితి ఏంటంటే, కరోనా వచ్చి ఒక 10 ఏళ్ళు వెనక తీసుకుపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంకా 20 ఏళ్ళు వెనక తీసుకుపోయినట్టున్నది పరిస్థితి. మళ్ళీ ఈరోజు కుండలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు లోకల్గా అంటే స్థానికంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే 3 సార్లు గెలిచాడు అతను, అంటే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే, ప్లస్ ఇప్పుడు బీఆర్ఎస్లో విప్గా కూడా ఉన్నారు. మరి అలాంటి ఎమ్మెల్యే మళ్ళీ ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఇట్లాంటి అంటే వాటర్కు సంబంధించినవి ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి స్థానికంగా. దానికి మీరు ఏం సమాధానం? ఇలా ఇది రాజకీయ కక్షలా కనబడతా ఉన్నది. ఎందుకంటే స్థానికంగా 3వ సారి ఎమ్మెల్యే గెలిచిండు. ఇక్కడ స్థానికంగా ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ లేడు, ఉన్నోళ్ళంతా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లే. ఈరోజు మళ్ళీ ఎలక్షన్ పెడితే అత్యధిక మెజారిటీతో గెలవడానికి రెడీగా ఉన్నారు మా స్థానిక కార్పొరేటర్లు కూడా. అంటే ఈడ ఎన్ని చేసినా కూడా మొత్తం బీఆర్ఎస్ ఖాతాలో పోతుందనే ఒకటి రాజకీయ కక్షతోని మరి ఈడ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎటువంటి నిధులు వేయడానికి కూడా ముందుకు రావడం లేదు. మరి ఇదొకటే కాదు, స్థానికంగా మీరు చూడండి రాష్ట్రంలో కూడా అంతటా కూడా ఇదే పరిస్థితి దాపరమైంది. ఎక్కడ కూడా నిధులు ఇస్తలేరు. మా కర్మానికి ఏంటంటే ఈ యొక్క వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కే ఈ సీవరేజ్ బోర్డు కూడా దానికే అటాచ్మెంట్ అయ్యింది. కాబట్టి ఇలా ఒక మోరి పొంగుతుంది అంటే కూడా కనీసం అది తీయనికే లేదు. ఇప్పుడు ఇంతవరకు డీసిలిటేషన్స్ వర్కులు జరుగుతలేవు. స్థానిక కార్పొరేటర్ గారు 100 సార్లు తిరిగి రిప్రజెంటేషన్స్ ఇచ్చిండు. ఆయన కూడా ఫస్ట్ డీసిలిటేషన్ వర్కులు చేయండి, ఉన్న మోరీలలో మట్టి తీయండి, మట్టి తీస్తే వర్షాలు పడితే ఈ మోరీలలో నీళ్ళని కూడా కొట్టుకపోతే ఎక్కడ రోడ్ల మీద నీళ్ళు రాకుంటుంటే ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా అని చెవిటం శంకర్ ముందినట్టుగా ఏది నిజంగా చెప్తున్నారు కదా. అసలు అధికారుల మీద మాకు తప్పుడు ఉద్దేశం కాదు, కానీ అసలు పట్టించుకున్న పాపన వదలేరు. ఒక స్థానిక కార్పొరేటర్గా 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రెస్పాన్స్ చేయలేని పరిస్థితి. అంటే వాళ్ళు చేతులు ఎత్తేసి డైరెక్ట్గా పోయి కూర్చుంటే ఒకటే మాట చెప్తున్నారు, మా దగ్గర నిధులు లేవన్నా మేమేం చేయాలని చెప్పి దండం పెట్టే పరిస్థితి అట్లాంటి దాపరించింది మా కుత్బుల్లాపూర్లో. అంటే డివిజన్లో మంచినీరు ఇలా రోడ్డు డ్రైనేజ్ సమస్యలైనా ఇంక ఇతరత్ర మౌలిక వస్తువుల గురించి కానీ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో ఇచ్చిన అంటే గతంలో అధికారంలోకి వచ్చే ముందు హామీలు కూడా చాలా వరకు ఇచ్చారు. యువతకు కానివ్వండి, అలాగే మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఇలాంటి వారి విషయంలో ఇక్కడ ఏమన్నా వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఒకవేళ ఎంతవరకు ఒకసారి చెప్పండి. స్థానికంగా సంక్షేమ పథకాల విషయాలకు వస్తే ఇప్పటికీ ఎన్ని ఎగ్గొట్టిరో ప్రజలందరికీ తెలుసు, ప్రజల దృష్టిలో ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు రద్దయినాయో ఇచ్చేటివి కూడా ఇక్కడ మన హైదరాబాద్ వదిలిపెట్టండి, మీరు బయట పోతే కూడా రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి.
ఎకరానికి ఇస్తున్నారు ఇవాళ లాస్ట్కి వస్తే. అంటే మళ్ళీ ఇక 2 ఏళ్ళు గడిచిపోయింది కానీ ఎకరానికే ఇస్తామని చెప్పేసి దాన్ని కుదించి పెన్షన్లు కూడా ఇవ్వలేక రైతు బీమాలు ఎగగొట్టి అన్ని విధాలుగా ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా పాపం విద్యార్థులకు కూడా విద్యార్థి వృత్తి ఇస్తామన్నారు. అందరికీ చేయించి ఇవాళ పబ్బం గడుపుకుంటూ తీసుకుపోయి 4 సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. మంచి మంచి కార్పొరేట్ సంస్థలతో చేతులు కలిపి ఇవాళ రియల్ ఎస్టేట్ దందా చేస్తారు తప్ప ఎటువంటి కూడా సంక్షేమ పథకాలు కాదు. ఇక్కడ కూడా వచ్చే పెన్షనర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంతకుముందు వచ్చే పెన్షన్లు కూడా ఆ పెన్షన్లు కూడా మొత్తం రద్దు అయిపోయినాయి, చాలా మంది రద్దు అయినాయి. కొత్త పెన్షన్లు దేవుడు ఎరుగు, వచ్చే పెన్షన్లు కూడా ఖతమైపోయినాయి అని చెప్పేసి వాళ్ళు స్థానికంగా, ఎందుకంటే మేము బస్సులలో తిరుగుతూ ఉన్నాం రోజు, మా కార్పొరేటర్ గారు కూడా బస్సులలో ఎక్కడ పోయినా కూడా నిలదీసి అడిగే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఇలా మాకు కూడా పబ్లిక్లో తిరుగుతూ ఉంటే గతంలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో సుదీర్ఘమైనటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో ఏ రోజు కూడా ఎక్కడ కూడా వాటర్ సమస్య లేకుండే, నిరంతరమైన వాటర్ సప్లై ఉండే, 24 అవర్స్ కరెంట్ సప్లై ఉండే. ఇలా కరెంటు పోతే ఇక దానంత గోస ఇంకోటి లేదు, చెప్పుకోవద్దు మేము. తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ స్పందించకపోతే ఇప్పటికైనా అధికారులు ఇలా అంటే స్థానిక సమస్యల పైన 100% మా కార్యకర్తలే కాదు, ఇలా ప్రజలు పక్క పెట్టండి, మేము కార్యకర్తలము మా నాయకులు అయితే ఎంట పడతాం. ప్రతి సమస్య మీద మేము వెంటబడడానికి రెడీగా ఉన్నాం. మాతో పాటు ప్రజలందరూ కూడా ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిపాలన అందింది, మరి ఈ రోజు ఏ రకంగా ఉన్నది అంటే ఇప్పుడు బయట నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి నిజంగా మీరు చూడండి, ఇన్ని రిజర్వాయర్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాటర్ సర్వింగ్ కూడా ఇబ్బంది జరుగుతుందని కృష్ణా వాటర్ తీసుకొచ్చి సెకండ్ ఫేజ్ కింద 70 కోట్లతోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా బల్క్ కనెక్షన్స్ ని కూడా పునరుద్ధరించి ఆ కనెక్షన్స్ త్రూ కూడా ఈ రోజు మనకు కుత్బుల్లాపూర్కి కూడా వాటర్ వస్తూ ఉన్నాయి. ఈరోజు మాకు సూరారం విలేజ్ అక్కడ సైడ్ ఔటర్ రింగ్ రోడ్ తరఫు నుంచి వచ్చిన లైన్లు కూడా కలిపారు. అటువంటి సమస్యలను కూడా జటిలమైన సమస్యలు, ఎటువంటి పెద్ద పెద్ద కాలనీలకు బల్క్ కనెక్షన్స్ ఉన్న దగ్గర కూడా జటిలమైన సమస్యలు కూడా స్థానిక మా ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని ప్రతి ఒక్కటి సార్ట్అవుట్ చేసి ఎక్కడ కూడా వాటర్ ట్యాంకర్ పంపించాల్సిన అవసరం లేకుండా ప్రతిరోజు ఒక్కరోజు కాకపోతే ఒక రోజు ఆల్టర్నేట్ డేస్ అన్న నిరంతరమైనటువంటి వాటర్ సప్లై ఉండాలి, ఫుల్ వాటర్ సప్లై. ఇంకొకటి మీకు టెక్నికల్ ఇష్యూ చెప్తే ఇక్కడ సిబ్బంది ఎట్లయిపోయారంటే అధికారుల ధోరణి అట్లుంటే సిబ్బంది పరిస్థితి ఏంటంటే వాటర్ రిజర్వాయర్లో ఒక టెక్నికల్గా ఒక ప్రాబ్లం ఉంటుంది. వాటర్ రిజర్వాయర్లో 4 మీటర్ల వాటర్ నింపితేనే ఇది మనకు అందరికి వచ్చేది గ్రావిటీ వాటర్. వీఆర్ నాట్ పంపింగ్ ఎనీ వాటర్. ఎక్కడ కూడా పంపింగ్ అయ్యే వాటర్ ఇక్కడ కూడా లేదు. మనకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మొత్తం కూడా ఓన్లీ గ్రావిటీ వాటర్ సప్లై అవుతుంది. ఆ గ్రావిటీ వాటర్ రావాలంటే వాటర్ ట్యాంక్ లెవెల్ 4 మీటర్స్ వరకు నింపితేనే ఆ గ్రావిటీ వాటర్ అనేది పబ్లిక్లకు ప్రతి ఇంటికి కూడా వస్తుంది. ఇవాళ 2 మీటర్ల వరకు నీళ్ళు నింపి నేను నల్లనైతే నింపినా సార్ ఇప్పేసిన అని చెప్పేసి లైన్ మ్యాన్ చెప్తా ఉన్నాడు. అంటే కనీసం ఆ చూసుకునే సోయి కూడా లేని పరిస్థితి. మీరు కావాలంటే ప్రతి రిజర్వాయర్ దగ్గర పోయేసి డేటా తీసుకోండి, ఏ రోజు ఎన్ని మీటర్లు నింపుతున్నారు. దాన్ని బట్టి అన్సర్వ్డ్ ఏరియాస్ ఉంటాయి, హైట్ ఉన్న ఏరియాస్లో కొంచెం ఎయిర్ ప్రాబ్లం ఉంటుంది. అటువంటి ఏరియాలకు వాటర్ పోవాలంటే కూడా సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు అధికారులు పబ్లిక్లో పోయి తిరుగుతూనే కనీసం తెలుస్తుంది. పోనీ నీకు తిరగనీకే శాత కాదు, మరి స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళనే చెప్తే కనీసం దాన్ని సార్ట్అవుట్ చేద్దామనే ఒక పాపన వదలేరు. ఎందుకంటే మా దగ్గర నిధులు లేవు అనేది ఒక్కటే సింపుల్గా చెప్పేసి చేతులు దుక్కునే పరిస్థితిలో ఇవాళ అధికారులు సేమ్ మొత్తం కుత్బుల్లాపూర్లోనే కాదు అంతటా ఇదే పరిస్థితి. ప్రతి దాంట్లో కూడా ఇట్లనే ఉంది. మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, సీవరేజ్ బోర్డు కానివ్వండి, వాటర్ బోర్డు కానివ్వండి, అన్నీ అట్లనే ఉన్నాయి. నమస్తే.